గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి, యోగా ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ నమస్తే యోగా హెచ్విఎస్. ఈరోజు ఎపిసోడ్లో మనము బెల్లీ ఫ్యాట్కి సంబంధించిన కొన్ని వ్యాయామాలు, ఆసనాలు నేర్చుకున్నాము. సో బెల్లీ ఫ్యాట్తో చాలామంది ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సో బెల్లీ ఫ్యాట్ మనము ఎక్సర్సైజ్తోనే కాకుండా మన డైలీ హ్యాబిట్స్లో కొన్ని లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల అది కూడా మనకు ఉపయోగపడుతుంది. మనం ఈ ప్రాక్టీస్తో పాటు మన లైఫ్ స్టైల్ చేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కానివ్వండి, మన డే రొటీన్ కానివ్వండి, మనం చిన్న చిన్న హ్యాబిట్స్ కనుక చేంజ్ చేసినట్లయితే మన ఓవరాల్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చాలామంది డిన్నర్ అనేది నైట్ 8, 9, 10, 11 ఆ టైంకి చేస్తారు. సో దానివల్ల చాలా ఫ్యాట్ అనేది పెరుగుతుంది బాడీలో. బెల్లీ మాత్రమే కాదు, హోల్ బాడీలో ఫ్యాట్ అనేది వస్తుంది. సో మన డిన్నర్ టైం అట్లీస్ట్ 8 లోపల 7 లోపల తినడానికి ట్రై చేయండి. దాంతోపాటు మనం చేసే ఆసనాలు కానీ ఇప్పుడు చేసే వ్యాయామాలు చేయడం వల్ల మీకు కొంచెం మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సో ముందుగా మనము లెగ్స్ స్ట్రైట్ చేసుకొని మనం సిట్టింగ్ పొజిషన్స్లోనే కొన్ని వ్యాయామాలు చేద్దాము. మీ లెగ్స్ స్ట్రైట్ పెట్టుకొని జస్ట్ మనం వార్మప్ లాగా నీస్ అప్ అండ్ డౌన్ మూమెంట్ చేద్దాము. ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ సింగిల్ లెగ్ అప్ అండ్ డౌన్. ఒక లెఫ్ట్ లెగ్ 10 కౌంట్స్, రైట్ లెగ్ 10 కౌంట్స్ అలా చేద్దాము. దెన్ ఆఫ్టర్వర్డ్స్ 2 లెగ్స్ టుగెదర్, ఇది కూడా 10 కౌంట్స్. తర్వాత మీ టోస్ అనేది అవుట్, 2 inside, 3, 4, 5, 6. ఇప్పుడు సర్క్యులర్ మూమెంట్, లెగ్స్ జాయిన్ చేసి ఒక 3 or 4 ఇన్సైడ్, అట్లనే మనం ఎన్ని కౌంట్ చేసామో మళ్ళీ అన్ని రివర్స్ డైరెక్షన్లో. మీరు ఒక 10-20 కౌంట్స్ ఇన్ అవుట్ అలా చేస్తే ఇంకా మంచిది. దాని నెక్స్ట్ వచ్చేసి ఫింగర్స్ ఇట్లా ఇన్ అండ్ అవుట్ మూమెంట్, 1, 2, 3, ఒక 5 to 8 కౌంట్స్. తర్వాత మన నీస్ ఉన్నాయి కదా, ఇట్లా టైట్ అండ్ లూజనింగ్, ఇది కూడా ఒక 5 to 8 కౌంట్స్ చేద్దాము. దెన్ నెక్స్ట్ వన్, మన రైట్ లెగ్ ఇలా క్లోజ్గా ఫోల్డ్, 1, 2, 3, 4, 5, 6. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక లెగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ ఇలా ఇంటర్లాక్ చేసి అప్ అండ్ డౌన్ మూమెంట్స్, 1, 2, 3. మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు ఎంత పైకి వీలైతే అంత రేస్ చేయొచ్చు. మీ టోటల్ నీ స్ట్రైట్, టో అనేది అవుట్ సైడ్ పాయింట్ అవుట్ అనేది ఉండాలి. దెన్ 5, ఒక 5 కౌంట్స్ హోల్డ్ చేద్దాము. 1, 2, 3, 4, 5. దెన్ లెగ్ ఫోల్డ్, లెగ్ స్ట్రైట్. దెన్ నెక్స్ట్ సేమ్ లెఫ్ట్ లెగ్ కూడా అలానే ఒక 5 కౌంట్స్ అప్ అండ్ డౌన్, 1, 2, 3, 4, 5. ఇప్పుడు హోల్డింగ్ ఫర్ 5 కౌంట్స్, 1, 2, 3, 4, 5. ఇది చేయడం వల్ల మన థైస్కి అనేది మంచి స్ట్రెచ్చింగ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనము చెక్కీ చలన మూమెంట్ చేద్దాము. ఇది మనం ఇప్పుడు చేసేది కాదండి, చాలా పాత మూమెంట్ ఇది. సో ఇప్పుడు మనం వ్యాయామం రూపంలో చేస్తున్నాము. ఎలా చేయాలి అంటే 2 లెగ్స్ స్ట్రైట్ పెట్టుకొని ముందుగా లెగ్స్ వైడ్ పెట్టి చేద్దాము. సో బోత్ ద హ్యాండ్స్ ఫార్వర్డ్, ఎల్బోస్ అనేవి స్ట్రైట్ పెట్టి మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ, మీరు ఎంత ఫార్వర్డ్ బెండ్ చేయగలుగుతారు, ఎంత బ్యాక్ వెళ్తారో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ముందుగా అయితే ఇట్లా. అండ్ ఆల్సో డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఒకసారి చూడండి. అలా డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ చేద్దాము. 5 in, 5 out చేద్దాము. ఓకే, సో 1 మ్యాక్సిమం ఫార్వర్డ్, ఎంత వీలైతే అంత మీ స్పైన్ అనేది స్ట్రెచ్ చేయండి ఫార్వర్డ్కి. అండ్ ఆల్సో హ్యాండ్స్ అనేది అవుట్ సైడ్ ఇట్లా. అండ్ బ్యాక్ కూడా మీకు సాధ్యమైనంత వరకు బ్యాక్. 2, నీస్ అనేవి ఇట్లా లిఫ్ట్ చేయకుండా ట్రై చేయండి. బ్యాక్. 3, డీప్ బ్రీత్ ఇన్ అండ్ డీప్ బ్రీత్ అవుట్ ఇంక్లూడ్ చేస్తూ చేయండి. 4,
5. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. 1. సో మీరు ఫార్వర్డ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మీ స్పైన్ అనేది ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయండి. 2, 3, 4, 5 అండ్ రిలాక్స్. మీ రెండు లెగ్స్ క్లోజ్ పెట్టి హ్యాండ్స్ బ్యాక్, హెడ్ అప్, క్లోజ్ యువర్ ఐస్. ఒక 3 to 4 డీప్ బ్రీత్ ఇన్ అండ్ డీప్ బ్రీత్ అవుట్ చేయండి. ఇప్పుడు సైడ్ బెండింగ్స్ ఎలా అంటే 1 మ్యాక్సిమం మీ ఇట్లా పట్టుకొని ఎల్బో డౌన్ అండ్ కుదిరితే హ్యాండ్ ఇలా పై నుండి పట్టుకొని మీ ఫోర్ హెడ్ని ఇక్కడ ట్రై చేయండి. మీకు బిగినర్స్ అయితే ఇంత ఇంత వచ్చినా పర్లేదు. ఇలా 1, 2 అడ్వాన్స్ ప్రాక్టీస్ మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే మ్యాక్సిమం ఫార్వర్డ్. 2, 3, 4, 5. ఇప్పుడు 5 కౌంట్స్ హోల్డ్ చేద్దాము. ఇదే పొజిషన్లో నీ అనేది ఇట్లా లిఫ్ట్ చేయకుండా స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి. 1, 2, 3, 4, 5. కమ్ టు ద సెంటర్. ఇప్పుడు మీ రైట్ సైడ్ 1 అప్, 2, 3, 4, 5. Holding for 5 counts. 1, 2, 3, 4, 5. ఇప్పుడు సెంటర్లో వచ్చి సేమ్ హ్యాండ్స్ డౌన్, లెగ్స్ క్లోజర్, హ్యాండ్స్ ఎట్ ది బ్యాక్, హెడ్ అప్, క్లోజ్ యువర్ ఐస్. ఒక 3 to 4 డీప్ బ్రీత్ ఇన్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ లెగ్స్ వైడ్ పెట్టుకొని సో మీకు సాధ్యమైనంత ఫార్వర్డ్ బెండ్ చేయండి. మీకు ఇంతవరకు వచ్చినా సరే ఆగి అగైన్ బ్యాక్. సో ఇది ఎలా చేయాలంటే 1 మ్యాక్సిమం ఫార్వర్డ్, మీ స్టమక్ మీ చెస్ట్ అనేది టచ్ అయి ఉండాలి, మీ బ్యాక్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఓకే, 1 మీరు ఇలా మూమెంట్ చేస్తూ ఉంటే మీ బ్యాక్ అనేది ఇట్లా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. 2 up, 3 up, 4 up. Now 5, holding for 5 counts. 1, 2, 3, 4, 5. Slowly back and again hands at the back, legs closer, head up, close your eyes, deep breath in, deep breath out. సో ఫోర్త్ వన్ వచ్చేసి మనం లెగ్స్ క్లోజ్ పెట్టుకొని మనం ఎలా అయితే పశ్చిమోత్తనాసన ఫార్వర్డ్ బెండ్ చేస్తామో దాంట్లోనే మనం ఇలా మూమెంట్ చెక్కి చెన్న మూమెంట్ ఇందాక వైడ్ పెట్టి చేసాము, ఇప్పుడు క్లోజ్ పెట్టి చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి సేమ్ ఇలా ఎల్బో స్ట్రైట్, బ్యాక్ స్ట్రైట్, స్లోలీ బ్రీత్ అవుట్ అండ్ బెండ్ ఫార్వర్డ్. మీరు బ్యాక్ ఎంత వీలైతే అంత వెళ్ళొచ్చు, ఫార్వర్డ్ కూడా అంతే. మీ ఫ్లెక్సిబిలిటీ మీ కెపాసిటీ బట్టి ఫార్వర్డ్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ మూమెంట్. 4, 5. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. 1, 2, 3, 4, 5 and relax. హ్యాండ్స్ ఎట్ ది బ్యాక్, హెడ్ అప్, క్లోజ్ యువర్ ఐస్. బాడీని లూజ్గా రిలాక్స్గా చేయండి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్ చేయండి స్లోగా. సో చూసారు కదండి, ఇందాక నేను చేసిన 4 వ్యాయామాలు మనకు చెక్కి చలన మూమెంట్ కానివ్వండి, సైడ్ బెండింగ్స్ కానివ్వండి, ఇవి కనుక మీరు ప్రతిరోజు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే తప్పకుండా మీ బాడీలో ఇంచ్ లాస్ అనేది కనిపిస్తుంటుంది. సో మ్యాక్సిమం సాత్విక ఆహారం తినడానికి ట్రై చేసి ఈ వ్యాయామాలన్నీ చేస్తూ డైలీ మీ ప్రాక్టీస్లో అండ్ ఆల్సో ప్రతి ఒక్కటి 10x3, 10x4 అలా సెట్ చేస్తూ ఉండండి. 10 కౌంట్స్ ఇంటూ 3 అలా చేయండి. 5 ఇంటూ మీరు బిగినర్ అయితే
5 నుండి స్టార్ట్ చేయండి. 5 నుండి 20, 25 అట్లా పెట్టుకోండి. అండ్ మెల్లిమెల్లిగా కౌంట్స్ ఇంక్రీజ్ చేస్తూ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.